ప్రాంగణం చుట్టూ పరిశుద్ధాత్మతో నింపినైనా నీకు మహిమార్థంగాను మాకు ఆశీర్వాదకరంగాను ఈ ఆరాధన జరిగిస్తున్నందుకు నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయున్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్లరోజు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సమయంలో సుబ్బుదేవి గారు వచ్చి ఆరాధన కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ సమయంలో సహోదరి ప్రశాంతి వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలోకి బందాం. అందరూ ప్రార్థనాత్మ కొరకు, పరిశుద్ధాత్మడి సహాయం కొరకు ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిందాం. దేవాది దేవునికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన నెలంతా కూడా నీ అమూలమైన రెక్కల నీడలో నన్ను మమ్మల్ని భద్రపరుచుకుని కాసి కాపాడిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరలా తిరిగినైనా ఈ 10వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి వారమునైనా నీ సన్నిధిలో మేము బల్లారాధనకు పాల్గొనుచుండగా నా తండ్రి, ఏ రకంగా మేము ఉండాలో, ఏ రకమైన జీవితాలు మేము జీవించాలో మాకు మీరు నైనా తెలియపరచండి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నైనా బల్లారాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకము చేసుకోండి. నైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని నడిపించుకోండి దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది ప్రారంభం నుంచి నైనా చివరి వరకు కూడా నాయన మీరు మా మధ్య ఉండి నీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగించండి దేవా. మరి ముఖ్యంగా నీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సేవకులు నిలబడి మాకు కావలసిన వర్తమానాన్ని నీ సేవకుల ద్వారా మాకు అందించమని ప్రార్థన చేయించున్నాను దేవా. ఈ సంఘాన్ని ఇంకాను మీరు అభివృద్ధిపరచండి. ఈ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, రాలేని బిడ్డలకి మరొక తరుణాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. పాటల విషయంలో ప్రతి విషయంలో కూడా నాయన మీ తోడు మాతో ఉంచి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కోరి బిడ్డలు వచ్చినట్లయితే పాటలు పాడుచు దేవుని చూద్దామని అందరూ చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పాటల షీట్లో నుంచి మొదటి పాట, దావీదు వలనే నాట్యం ఆడి తండ్రిని స్తుతించేదామనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి
యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపచేసిన తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. యేసయ్యా స్తోత్రముల్. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. పాటల షీట్ నుంచి రెండో పాట పాడుకుందామండి. నేను ఎందుకని నీ సొత్తుగా మారి తిని అనే పాటను అందరం కలిసి పాటలు పాడదామండి. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సేవ. నీ అనాది ప్రణాళికలో
పాట షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. రక్తం జయం యేసు రక్తం జయం అనే పాటను అందరం కలిసి పాడుకుందామండి. Jayam,
జయం, సిలువలో కాచిన రక్తం జయం. పాపమును కడిగే రక్తం, మన సాక్షిని శుద్ధి చేసే రక్తం. పాపమును కడిగే రక్తం, మన సాక్షిని శుద్ధి చేసే రక్తం. శిక్షను తప్పించే రక్తం, శిక్షను తప్పించే రక్తం. అమూల్యమైన యేసు రక్తం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం. పరిశుద్ధునిగా చేసే రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం. పరిశుద్ధునిగా చేసే రక్తం, తండ్రితో సంధి చేసే రక్తం. పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం, పరిశుద్ధ స్థలములో చేర్చు రక్తం. నిష్కలంకమైన యేసు రక్తం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం, రక్తం జయం, యేసు రక్తం జయం, సిలువలో కాచిన రక్తం జయం. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరు లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. ఏసే స్తోత్రాలు తండ్రి, దేవ స్తోత్రాలు, దేవ స్తోత్రాలు, దేవ మీకు వందనాలు చేస్తున్నాం. దేవ పరలోకమ దేవ మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవ. అందరము దేవుని ఆరాధిద్దాం ఈ సమయంలో. ఏసే స్తోత్రాలు తండ్రి, దేవ స్తోత్రాలు తండ్రి దేవ మీకే వందనాలు చేస్తున్నాం తండ్రి దేవ, మీకే వందనాలు దేవ. అందరము దేవుని అడిగిద్దాం ఈ సమయంలో. ఆరాధన సమయం కాబట్టి ప్రతి ఒక్కరు వేరే దాని గురించి దేనికోసం ఆలోచించుకోకుండా దేవుని గురించి ఆలోచిద్దాం. వేసే స్తోత్రాలు తండ్రి, దేవ స్తోత్రాలు దేవా. అందరం కూడా దేవుని అడిగిద్దాం. దేవా నాకు హోలీ స్పిరిట్ దయచేయండి తండ్రి దేవా అని ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి ఒక్కరు పాట పాడుతా దేవుణ్ణి ఆరాధించాలి. అందరం కూడా ఎవరు మౌనంగా ఉండకుండా. ఈ సమయంలో మనం చర్చ్కి వచ్చాం, చర్చ్కి ఆరాధన చేయడానికి వచ్చాం కాబట్టి మనం వేరే దాని గురించి దేనికోసం ఆలోచించుకోకుండా దేవుని గురించి ఆలోచించి దేవుణ్ణి దేవా మాకు హోలీ స్పిరిట్ దయచేద్దాన్ని దేవా అని అడిగి మనందరము కూడా మౌనంగా ఉండకుండా దేవుణ్ణి ఆరాధిద్దాం. వేసే స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు దేవా మీకు వందనాలు చేస్తున్న స్తోత్రాలు తండ్రి దేవా, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు తండ్రి దేవా. ధవళవర్ణుడా ధవళవర్ణుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడా సృష్టంతటిలో నా సుందరుడా అందరు కలిసి సృష్టంతటిలో నా సుందరుడా రత్నవర్ణుడా 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 సృష్టంతటిలో నా సుందరుడా సృష్టంతటిలో నా సుందరుడా రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా ప్రతి ఒక్కరు రాజా 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 నా యేసు రాజా 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి యెహోవా నిస్సి అందరం కలిసి నిస్సి విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే నిస్సి 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 యెహోవా నిస్సి 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 యెహోవా నిస్సి ఎవరు మౌనం కొట్టుకోండి షాలోమ్ 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 యెహోవా షాలోమ్ 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 యెహోవా షాలోమ్ రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా ధవలవర్ణుడా రత్నవర్ణుడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా సృష్టంతటిలో నా సుందరుడా సృష్టంతటిలో నా సుందరుడా సృష్టంతటిలో నా సుందరుడా ఈ సృష్టంతటిలో నా సుందరుడా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా
అభిషేకం నీ తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా ఇరే యెహోవా ఇరే యెహోవా ఇరే యెహోవా ఇరే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే రాజా 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 నా యేసు రాజా 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 షాలోమ్ 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 యెహోవా షాలోమ్ 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 యెహోవా షాలోమ్ నిసి 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 యెహోవా నిసి 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 యెహోవా నిసి రబ్బా 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 యెహోవా రబ్బా 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 యెహోవా రబ్బా షమ్మా 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 యెహోవా షమ్మా 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 యెహోవా షమ్మా రాజా 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 నా యేసు ఆరాధన నీకే నా యేసు రాజా 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 యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి యెహోవా నిసి విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే విజయమునిచ్చువాడవే నా యేసయ్యా విజయమునిచ్చువాడవే రక్తము చిందించెదవే నా యేసయ్యా విజయము చేసవే రక్తము చిందించినవే నా యేసయ్యా విజయము చేసవే రాజా 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 నా యేసు రాజా 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 యెహోవా షమ్మా 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 తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే రఫా 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 యెహోవా రఫా 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 యెహోవా రఫా 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 యెహోవా రఫా
షమ్మా షమ్మా యెహోవా షమ్మా 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 యెహోవా షమ్మా 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 యెహోవా షమ్మా రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా దేవా నీవే నా రాజు తండ్రి యేసు రాజా ఆజా రాజా రాజా నా యేసు రాజా ఆజా రాజా నీకే నా యేసు రాజా ఆజా రాజా రాజా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా యెహోవా షాలోమ్ 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 శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఎవరు మానుకొండు శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే
స్తోత్రాలు తండ్రి దేవ స్తోత్రాలు దేవ మీకు వందనాలు చేస్తున్నాం దేవ స్తోత్రాలు తండ్రి దేవ స్తోత్రాలు దేవ స్తోత్రాలు తండ్రి దేవ మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి దేవా దేవా స్వస్థపరిచు దేవుడా మీకు వందనాలు చేస్తున్నాం దేవా శాంతినిచ్చువాడా మీకు వందనాలు చేస్తున్నాం దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవా దేవా మీరే తండ్రి దేవా మీరే మాకు అన్ని తండ్రి దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవా దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా పలహుమ్మ దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవా దేవా మీరే మమ్మల్ని అందరినీ స్వస్థపరుతున్నారు దేవా దాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం దేవా గడిచిన నెలంతా మీరు కాచి కాపాడి నడిపించారు దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా దేవా గడిచిన నెలంతా మీరే మాకు కాపుదలిచ్చి దేవా మీరే తోడైండి మీరు నడిపించారు దేవా దాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవా ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నారు దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా స్తోత్రాలు దేవా ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం స్తోత్రం దేవా స్తోత్రాలు తండ్రి దేవా స్తోత్రాలు దేవా దేవుడు మన కోసం చాలా చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం వేసే స్తోత్రాలు తండ్రి దేవ స్తోత్రాలు దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా దేవ మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవ దేవా ఈ ఆరాధన అంతా మంచిగా జరగటానికి మీరు సహాయం చేశారు దేవా మీకు వందనాలు చేస్తున్నాం దేవా మీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి దేవా దేవా ఇంకా జరగబోయే వర్షిప్లు ఆరాధనలు అంతా కూడా దేవా మీరు సహాయం చేసి మీరు నడిపించింది దేవా ప్రతి విషయంలో మీరు తోడైంది మీరు నడిపించింది దేవా ఇంకొకరు మీరే మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నడిపించమని యేసుక్రీస్తు అలా మీకు మార్చినాం తండ్రి ఆమేన్. అందరు చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ముందుగా దేవునికి వందనాలండి, ఈ అవకాశం ఇచ్చినట్టు దేవునికి వందనాలండి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలండి. అందరూ లేచి నిలబెట్టినట్లయితే కీర్తనలో 41 నుంచి 50 వచ్చిన వరకు శ్యామేల్ రాజు వచ్చి చదువుతారండి. సామ్యాల్ రాజు 78వ కీర్తన 41 నుంచి 50 వచ్చిన వరకు చదువుకుందాం. దేవునికి వందనాలండి. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు, అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు. మరి కీర్తనలండి 78, 41 నుండి అండి 50 వరకు చదువుకుందామండి. 78 ఎడారి యందు ఆయన నిన్ను ఎడారి యందు ఆయన ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. ఎడారి యందు ఆయన ఎన్ని మారులు దుఃఖపెట్టిరి. మాటి మాటికి దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినములైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపించిన దినములను ఆయన జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయుల త్రాగలేకుండా నైల్ నది కాలువను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోరీగలను గుంపుగా విడిచెను. అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను. అవి వారిని నాశనం చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకు అప్పగించెను. వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను మహిమ చేత మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను
పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిపించెను. తన కోపమునకు ఆయన త్రోవ సదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పించక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఈ కొద్దిపాటు వాక్యం దేవుడు దీవించెను గాక. సాక్ష్యాల సమయం అండి. ఎవరైనా సాక్ష్యాలు చెప్పితే ముందుకు రండి. దేవునికి వందనాలండి. మరి మొన్న పోయిన శుక్రవారం మా మర్దల కోసం సంఘం అంతా ప్రార్థన చేశారు. మరి పాస్టర్ గారు కూడా భారము కలిగి ప్రార్థన చేశారు. నిన్నటి దినాన్ని మా మర్దలకి ఆపరేషన్ చేసి అబ్బాయిని తీశారు. అబ్బాయి అయితే బాక్స్లో పెట్టారు. వారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. దేవత దేవునికి వందనాలు. ముందుగా సమయం ఇచ్చిన పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. మరి దేవుడు నా జీవితంలో గొప్పగా నన్ను ఆశీర్వదించి వచ్చాడండి. నా కుటుంబంలో ఎంతో అంచెలుగా ఎదుగుతూ దేవుని సన్నిధిలో మరి ఎంతో ఫలింపు మేము పొందాం. అలాగే మరి ఈ ఖత్తర్ దేశం వచ్చినప్పుడు నేను ఎంతో భారంతో వచ్చాను నా పరిస్థితులు బట్టి. మరి అలాగే 2 పిల్లలకి ఒకసారి పెళ్లి చేయవలసి వచ్చింది 6 నెలల గ్యాప్లో. మరి మీకు అందరికీ తెలుసు 6 నెలల గ్యాప్లో 2 పెళ్ళిళ్ళు చేయాలంటే. మరి అలాంటి పరిస్థితుల్లో మేము ధనాశయంలో చాలా బాధపడుతూ కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ద్వారం తెరిచి అనేక కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు దేవుడు నా జీవితంలో. అలాగే మరి నా కూతురికి అయితే వెనకాల పెళ్లి చేసిన నా కూతురికి అడక్కముందే దేవుడు సంతానం చేశాడు. మరి నా కొడుకు అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చిందండి. సంతానం లేక ఇంకా ఎంతో కన్నీటితో మేమందరం ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. అలాగే మరి అయ్యగారికి మరి పాస్టర్ గారికి కూడా చెప్తాం జరిగింది, నా కోడల నిమిత్తం ప్రార్థన చేయండి అని. పేరు ప్రణవి. మరి మీరు అందరూ చేసిన ప్రార్థన ద్వారా మరి చక్కటి బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ అమ్మాయి నిన్న పొద్దుట డెలివరీ ఉందండి. మరి తల్లి పిల్ల కూడా క్షేమంగా ఉన్నాడు. మరి అలాగే కూడా నా జీవితంలో ఇంకా గొప్ప కార్యం చేశాడు దేవుడు. మరి ఇల్లు నేను తనఖా పెట్టి 5 లక్షలకి బ్యాంకులో తనఖా పెట్టి ఇక్కడ కొత్త జరిగిందండి. మరి ఇక్కడ చూస్తేనే నాకు నెల వరకు పని లేదు. మరి చాలా కన్నీటితో కార్చి అందరిని అడిగితే పనుల నిమిత్తము చాలా బాధపడుతూ ఉండేదని. అప్పుడు దేవుని మీద ఆధారపడి, ప్రభా మనుషులతో హృదయాలు తెరవాలంటే నీవే కదా తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు మంచి పనులు కూడా జరిగింది. మరి ఆ బ్యాంక్ నిమిత్తం కూడా ఇదే సన్నిధిలో ఉండి, ప్రభా అధికారులతో మాట్లాడండి, మీరు ఆ బాకీ ఇంకా ఎంత ఉందో మాకు తెలియపరిచేలాగా నేను ప్రార్థన చేసినప్పుడు మరి మా అంచనా అయితే ఇంకా 1,50,000 కడితే 5 లక్షలు తీరిపోతాయి అన్న విధానంలో అడుగు నాకు నా భర్తని అడుగు కన్మ డబ్బులు ఎంత అవుతాయో ఒకసారి పే చేసేద్దామని అడగమన్నప్పుడు వాళ్ళు ఇదిగో చెప్తాం అదిగో చెప్తామని వారు ఇదే సన్నిధిలో ఉండి ఎంతో కన్నీరు కార్చి ప్రభా అధికారులతో మాట్లాడి ఆ బాకీ ఎంత ఉన్నదో కూడా తీర్చడానికి నువ్వు సహాయం చేయమని నేను ప్రార్థించినప్పుడు, అలాగే అధికారులతో మాట్లాడినప్పుడు మేము అనుకున్న రీతిగా కాకుండా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి వాళ్ళు మేము అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంక 25,000 అయితే తీరిపోతుంది 5 లక్షల బాకీ అని అన్నారు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యమో చూడండి. మరి అలాగే సంతానం నిమిత్తం ప్రార్థించినప్పుడు
నా కోడల నిమిత్తము దేవుడు దర్శనం చూపించాడు, నా కోడలికి ఇచ్చినట్టు గర్భఫలము. అప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఓ సంవత్సరం వరకు కూడా, ఈ దర్శనం చూసిన సంవత్సరం వరకు కూడా అమ్మాయికి గర్భిణీ లేదు. కానీ మానత్వము, మనము మానవులమైన విశ్వాసం ఉంటుంది కదండి మనలో. నాకు దేవుడు అయితే దర్శనం చూపించాడు, ఇంకా ఏమి గర్భిణీతో ఉండలేదని. నేను అలాగే దేవుని సన్నిధిలో కనిపెట్టుదని. ఈ బ్యాంక్ ఎప్పుడైతే తీర్పు ఉందన్నారో మేము అంతా పే చేసాము. మరి అంటనే 1 నెలకి నా కోళ్ళ నెల తప్పింది. మరి దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అండి. అలా నా జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవునామం కలిగాక కొన్ని ప్రార్థనా స్థుతులు ఉన్నాయండి. చదువుచుండగా మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించింది. శాంతకుమారి గారి మనవరాలు శాంతిప్రియ అనారోగ్యంగా ఉన్నారు, స్వస్థత వరకు ప్రార్థించండి. లివింగ్ బావగారి గారు 5వ తారీఖున కువైట్ ప్రయాణమై వెళ్ళుచుండగా క్షేమకరమైన ప్రయాణం కొరకు ప్రార్థించండి. రాహేల్ అమ్మగారి కోడలికి పాప పుట్టింది, తల్లి కూతురు మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రశాంతి ఇంటి గారి మరదలకి బాబు పుట్టాడు, తల్లి బిడ్డల మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. జయంతి గారి అమ్మగారు నిన్నటి దినాన నిద్రించి ఉన్నారు, వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించండి. చక్రి వివాహం జరగనుంది, దేవుడు అన్ని విషయంలో ఘనంగా జరిగించేలాగాను ప్రార్థించండి. పాస్టర్ అమ్మగారి అనారోగ్యంగా ఉన్నారు, వారి స్వస్థత కొరకు ప్రార్థించండి. అరుణ గారి అనారోగ్యంగా ఉన్నారు, స్వస్థత కలిగేలాగా ప్రార్థించండి. కోయేరు అరుణ గారు కుమారుడు సంజయ్ పుట్టినరోజు అందరూ ప్రార్థించండి. మార్త అనారోగ్యంగా ఉన్నారు, స్వస్థత కొరకు ప్రార్థించండి. వాక్య సందేశం బ్రదర్ యేహోషువ గారు వచ్చి అందిస్తారు. దేవునికి స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదనా, కన్నులెత్తెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదనా. చప్పలు కొడదాం. కన్నులెత్తెదనా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, నీవు నాకుండగా, నీవు నాకుండగా, నీవు నాకుండగా, నీవేనా అండగా, నీవేనా అండగా, నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడిన చప్పట్లో నండల వైపు నా కన్నులెత్తెదనా, కన్నులెత్తెదనా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి
చూచేదా, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా. చప్పలు కొడదాం. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా, చప్పలు కొడదాం అందరూ. నీవు నాకుండగా, నీవు నాకుండగా, పాడదాం అందరం. నీవు నాకుండగా, నీవేనా అండగా, నీవేనా అండగా, నీవేనా అండగా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదనా, కన్నులెత్తెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదనా, కన్నులెత్తెదనా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నవారందరూ వందనాలు తెలియజేద్దాం. మహా సంతోషంగా ఉంది అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెల్లిందా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే గడిచిన దినాన్న జయంతి గారు వాళ్ళ అమ్మగారు నిద్రించారు. దయచేసి ఒక్క నిమిషం అందరు లేచి నిలబడినట్లయితే వాళ్ళ కుటుంబ ఓదార్పు కొరకు ఆదరణ కొరకు చిన్న ప్రార్థన మనసులో అందరూ చేయండి. పరిశుద్ధుడానికి వందనాలు. మమ్మల్ని కన్నవాడానికి స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఇదిగో తండ్రి, ఈ భూమి మీద మమ్మల్ని అందరినీ పుట్టించినైనా నీ కృపలో భద్రపాటు చేసి పెద్దవారుగా తీర్చిదిద్దినైనా కుటుంబాలను పోషించుకోవడానికి దేశం నడిపించే ప్రభువా, ఈ కుటుంబంలో దేవా ఎల్రోయి కుటుంబంలో మమ్మల్ని అందరూ సమకూర్చి నిన్ను ఘనపరిచే కృపను అనుగ్రహిస్తున్నా నీకు స్తోత్రాలు ప్రభువా. మేమందరము తండ్రి ఈ దేశంలో ఉండగా మా స్వదేశాలలో అనేక మందిని మేము కోల్పోతున్నాం ప్రభువా. చివరి గడియల్లో చూడలేని పరిస్థితి ప్రభువా. అయినప్పటికీనైనా నీ వాక్యం మాకు తోడుగా ఉంది, ఆదరించే సహవాసం తోడుగా ఉందా ప్రభువా. బిడ్డలందరూ ఆ బిడ్డను పలకరించడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో తండ్రి, తల్లిని కోల్పోయి దుఃఖముతో ఉందనైనా ఆ కుటుంబానికి మీరే తల్లిగా ఉండు ప్రభువా. మీరే తండ్రి భార్యగా ఉండినైనా మీరే ఆదరించి ఓదార్చి నడిపించి వాళ్ళ కుటుంబాన్ని సమస్త కార్యాల్లో తోడై నువ్వు నడిపించి ధైర్యపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఒక సహోదరుడు టాటా షోరూంలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన పేరు రాజు. ఆయన చాలా బాగుంటాడు, మంచి ఆరోగ్యంగాని. అయితే గడిచిన దినాల్లో ఆయనకి సడన్గా స్ట్రోక్ రావడం జరిగింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఉదయకాల సమయంలో మెసేజ్ పెట్టాడు సంఘం అంతటిని ప్రార్థించమని. మీరందరూ కూడా ప్రార్థన అవసరతల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ముందు జరగబోయే యానివర్సరీ కొరకు మీరందరూ అనుదినము ప్రార్థించాలి దయచేసి. ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే యానివర్సరీ కోసం కొంతమంది సహోదరులు చిన్న చిన్న వీడియో క్లిప్పులు చేశారు. కిరణ్ గారు వీలైతే కనుక అక్కడ ఆన్ చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగా మీరందరూ కూడా ఒకరికొకరు షేర్ చేయండి. అనేక మంది రావటానికి ప్రార్థన చేయండి. ఎందుకంటే దూరదేశం నుంచి ఆయన సేవకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ దేవుడు సమకూర్చేలాగన ప్రతి విషయంలో వారు కూడా సంతోషపడేలాగన ఈ యొక్క కూడికి జరగాలని మీరందరి యొక్క ప్రయాస ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, సహకారం ఉంటుంది. మీరందరూ అనుదినము దానికోసం ఆలోచించే రీతిలో ఆ యానివర్సరీ కోసం మీరందరూ ఉండాలని దయచేసి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది సహోదరులు నేను చెప్పకోకుండానే ఆ వీడియో క్లిప్పులు చేసి నాకు పెట్టడం జరిగింది. అలాగే మీరందరూ కూడా గ్రూపులో పెట్టినప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకోండి. అనుదినము కూడా దయచేసి ప్రార్థించాలని, అలాగే మీరందరూ సహకరించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా భారభరితమైన కార్యము, కానీ
ఎవరు అండగా ఉండాలంటే చెప్తారా? దీనికి ఎవరు అండ ఉండాలి చెప్పాలి మీరు. యెహోవాయే అండగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అటువంటి కృపా ధన్యత మనందరికి దయచేసి ధైర్యంతో ఆయన నింపుతాడు మనల్ని కూడా. అలాగే తర్వాత యానివర్సరీ కోసం ఆ యొక్క దైవ సేవకులు వస్తున్నప్పుడు అనేక మంది సహకరించడానికి కూడా, అంటే వాళ్ళకి సహకరించడానికి మరి అందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆరాధన, యానివర్సరీ ఆరాధన మనకి హాల్లో జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ కొన్ని చర్చిలు జరుగుతున్నాయి. అక్కడ మెయిన్ హాల్ తీసుకోవడం జరిగింది. దాని కొరకు కూడా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయంలో వాక్య సందేశంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. చాలా విశ్వసించువాడు కలవరపడ్డు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతికున్న దేవా, ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి పరిశుద్ధాత్మదేవ వాళ్ళ హృదయాల్లో స్థిరపడేలాగా, వాళ్ళకి ఉపయోగపడేలాగా, అర్థమయ్యేలాగా నన్ను మరుగుపరిచి ప్రవ్వ నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను. మా జీవితంలో కలవరము, భయము, ఆందోళన నువ్వు తొలగించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవుడా, విన్న మాటలు విడిచిపెట్టుకోకుండా వాళ్ళు హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచే ప్రవ్వా. ఈ ప్రాంగణం చుట్టూ నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మ కంచె ఉంచండి ప్రవ్వా. నీ కృపలో బిడ్డలను వర్ధిల్లింపు చేసినైనా, ఇక్కడి నుంచి ఆశీర్వాదకరంగా వాళ్ళ హృదయాలు తృప్తిపరిచినైనా నువ్వు పంపించమని అడుగుచున్నాను ప్రవ్వా. ఆది నుంచి అంతం వరకు నీ కృప, నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ అభిషేకం బిడ్డలపై కుమ్మరించి నీవు మహిమ పొందుకోమని నన్ను మరుగుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క మాట చెప్తున్నది మామూలు మనిషి కాదు, గొప్ప ప్రవక్త. ఈయన పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యెహోవాయే రక్షిస్తాడు. ఈయన ప్రవక్తగా, సేవకుడుగా పనిచేశాడు. ఈయన మంచి పేరు కలిగినటువంటి ఒక ప్రవక్త. అంతేకాదు, ఈయన మాటలు శ్రద్ధగా మనం ఎందుకు వినాలంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశాడు. అంతేకాకుండా మంచి పేరు కలిగిన కుటుంబంగా ఈయన ముందుకు నడిచాడు. మంచి నడవడి, మంచి ప్రేమ, మంచి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా అన్ని ప్రవక్తల్లో పెద్ద ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి ప్రవక్తకి ఆయన 2 కుమారులు ఉన్నారు. అలాగే ఈయన ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోలేదు, ప్రవక్తినే పెళ్లి చేసుకున్నాడు. అదే మాట ఒక అధ్యాయంలో మనం చూద్దాము. ప్రవక్తిగా పెండ్లాడాడు. 8వ అధ్యాయంలోనే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. చాలండి. 7వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మా. 2 కుమారులు, అక్కడ 2 పేర్లు ఉంటాయి. ఆయన ప్రవక్తిని పెండ్లాడాడు. అలాగే ఆయనకి మంచి 2 కుమారులు ఉన్నారు. మంచి పేరు ప్రతిష్టలు కలిగిన కుటుంబముగా ఆయన బ్రతికాడు. అంతేకాదు మంచి చదువుకున్నవాడు కూడా. ఈయన ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు కోసం ఒక ప్రవచనాన్ని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో విశ్వసించువాడు కలవరపడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విశ్వాసం మనిషికి కావాలంటే యేసుక్రీస్తును ఆయన అలంకరణగా ఒక రాయి పోల్చుకుని అక్కడ ఆయన అంటున్న మాట మనం చూసినప్పుడు, పునాది రాతిని, అలాగే పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, స్థిరమైన పునాది అయిన మూలరాయి అంటాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును కూర్చిన ప్రవచనాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు పేతురుతో ఏమంటాడు, పేతురు ఈ యొక్క బండ మీద నీవు సంఘాన్ని కట్టు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఒక పునాది. ఒక మేడను కట్టాలంటే ఒక పునాది చాలా స్ట్రాంగ్ ఉండాలి,
చాలా బలంగా ఉండాలి. అప్పుడు ఎన్ని అంతస్తులైనా నువ్వు కట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ రాయిని ఒక అలంకరణగా పెట్టి ఎవరైతే విశ్వసిస్తారో యేసుక్రీస్తు ఏమీ లేనప్పుడు కూడా, శూన్యముగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది నా జీవితంలో జరుగుతుందని నువ్వు నమ్ముతావో, నా జీవితంలో ఏది కనిపించినప్పుడు కూడా అది నేను చూడగలదును, అక్కడికి నేను చేరగలదును, నేను ఇంత స్టేజ్కి వెళ్ళగలదును, ఇటువంటి ప్రవక్తగా నేను నిలబడగలదును అని ఎవరమైతే నమ్ముతామో వాళ్ళంట కలవరపడకోకుండా ఉంటారు. ఎవరమైతే కలవరపడిపోతున్నామో, చిన్న విషయాన్ని కూడా కొంతమంది కలవరపడిపోతూ ఉంటాం. ఈ కలవరపడిపోతున్నప్పుడు విశేషం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు. దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి కేసు వచ్చినా భయపడిపోతావు, అనారోగ్యం వచ్చినా భయపడిపోతావు, అప్పుల భారాలు అవుతున్నా భయపడిపోతావు, ఎవరన్నా వచ్చి నేను భయపెడుతున్నా భయపడిపోతావు. ఇలాగా కలవరం గురించి యేసుక్రీస్తు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో కూడా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కొంతమంది భయముతో కలవరం చెందుతారంట. కొంతమంది కొన్ని వార్తలు విన్నప్పుడు కలవరం చెందిపోతూ ఉంటారు. కొంతమంది వినరాని దాన్ని విన్నప్పుడు చాలా కలవరం పడిపోయి భయపడిపోతూ ఉంటారు. కొంతమంది కలవరం పెట్టడానికే భయపెడుతూ ఉంటారు. కొంతమంది పని ఏంటో తెలుసా, కలవరం పెట్టడానికే భయమైన వార్తలు చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళు ఏమవుతారు తెలుసా, అమ్మో నా జీవితం ఇంతేనేమో, ఇలాగే ఉంటుందేమని భయపడిపోతూ ఉంటారు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అలాగా దేవుడే నీకు తలంపులు ఇస్తుంటే చెడు తలంపులకు వెళ్ళి కూడా విశ్వాసులు అయ్యో నేను ఎందుకు ఇలా చెడు తలంపుల్లోకి వెళ్ళిపోతున్నాను అని చాలా భయపడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. ఇది ఈయన ఎవరా అని ఒక్కొక్క వ్యక్తిని చూసినప్పుడు మనకు తెలియదు, మనతో మాట్లాడలేదు, అతను ఎవరో మనకు తెలియదు. అయినా కానీ కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా, ఈయన ఎవరో తెలిసేసుకోవాలి, ఈయనతో మాట్లాడాలి, ఇతను నెంబర్ తీసుకోవాలి, ఇతని ఇల్లు ఏంటి, ఇతని ఉద్యోగం ఏంటి, ఇతని స్టేటస్ ఏంటి, ఎలాగైనా తెలిసేసుకోవాలని కొంతమంది అంట కలవరపడిపోయే వాళ్ళు ఉంటారంట. అలాగా ఆత్మలో కలవరం, జన సమూహాలను చూస్తే కలవరం, అశేష జనం వచ్చినప్పుడు వాళ్ళని చూస్తే కలవరం. ఇలాగ ఎన్నో విషయాల్లో మనం కలవరం చెందిపోతూ ఉంటాం. కలవరపరచటానికి అనేక వార్తలు మన ముందుకు వస్తూ ఉంటాయి. అయితే చేదైన వేరు మన ఇంట్లో ఉంటే కనుక అది నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నువ్వైనా, నీ భార్య అయినా ఒక చేదైనటువంటి వేరుగా మనం మొదలవ్వమండుకో. యేసుక్రీస్తు వేరు నీతిని ఫలింపచేస్తుంది, నీతిని చిగురింపచేస్తుంది. ఈ వేరు కాకుండా చేదైన వేరు కనుక ఫలింపచేస్తూ ఉంటే రోజు కలవరమైన వార్తలే. అంటే వాళ్ళకి ఇంకా ఆ వార్తలకి కొదువు లేదు, పండగలు చేసుకున్నట్లుగా కలవరం చెందుతూనే ఉంటారంట. అందుకనే ఈ కలవరం గురించి యెషయా ఏమంటున్నాడంటే, విశ్వసించిన వాడు కలవరపడడు. నీ జీవితంలో ఏదైతే జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావో, నమ్మకంతో దేవునితో ఉంటే ఇది నాకు తీరిపోతుంది, ఈ కార్యం జరుగుతుంది, దీన్ని నేను జయించగలదును, దీని నుంచి నేను బయటికి రాగలదును, దీని ద్వారా అనేక మందికి నేను ఆశీర్వాదంగా వస్తాను, లేదంటే దేవుడు నీతో మాట్లాడుతున్న రోజు నిన్ను గొప్ప జనంగా నేను ఉంచుతాను అని అంటే, ఎక్కడ గొప్ప జనంగా నేను అవుతాను? నేను ఒంటరిగా ఉన్నాను ఖత్తర్ దేశంలో, నేను ఎలాగ అవ్వగలుగుతాను అని నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ నువ్వు అరబ్బీ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నా, లేదంటే నువ్వు చిన్న ఏదన్నా ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నా, దేవుడు నీతో చెప్పాడంటే నువ్వు నమ్మితే కనుక ఆయన నిన్ను గొప్ప జనముల మధ్యలో నిలబెట్టి, అశేష జనం మధ్యలో నిలబెట్టి గొప్ప జనానికి అధికారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కృప దేవుడు నీకు ఇచ్చడానికి అంటున్నాడు. ఏ విషయంలోనూ కూడా కలవరపడకంటూ యోహాను భక్తుడు మంచి మాట కూడా చెప్తూ ఉంటాడు. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో నీ జీవితంలో జరుగుతున్న కలవరం కోసం యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన బ్రతుకుల్లోనూ అన్ని కలవరాలే. ఎలాగంటే ఏదో ఒక వార్త మన మీదకు వస్తుంటుంది, కలవరపడుతూ ఉంటాం, ఏదో నష్టపోతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. తెలియని దాంట్లోకి వెళ్ళి నాకు తెలుసు అని చెయ్యి పెట్టి బాధపడుతూ కలవరపడతాం. కొంతమందికి జ్ఞానం లేకపోయినా కానీ నాకు అన్నీ తెలిసనే జ్ఞానంతో ఉండి చెయ్యలేక తర్వాత బాధపడుతూ ఎంతో బాధపడిపోతూ భయముతో కలవరపడిపోతూ ఉంటారు. ఇలాగా అనేక విషయాల్లో మనం కలవరం చెందుతూ ఉంటాం. ఆయన ఏమంటున్నాడంటే, మీ హృదయాలు ఎందుకు కలవరపడుతున్నాయి ఈరోజు ఆలోచించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కలవరపడుతున్నాయి అని ఆలోచిస్తే కనుక మనలో విశ్వాసం కొదువుగా ఉంది.
ఒక నమ్మకం అనేది లేదు, ఒక స్టెబిలిటీ అనేది లేదు. మనం నిదానంగా నిలబడలేకపోతున్నాం. యథార్థముగా నీతిమంతుడుగా చెడుతనాన్ని అసహించుకునే వాళ్ళగా నువ్వు నిలబడలేకపోతున్నావు. కాబట్టి ఈరోజు మనం కలవరపడుతూ భయముతోటి ఆందోళనతోటి నిలబడుతూ ఉన్నాం. ఈరోజు భయం లేకుండా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబంలో భయం లేకపోయినా ఉద్యోగాల కోసం భయం, ఉద్యోగం కోసం భయం లేకపోయినా చివరికి మనకి ప్రాణం కోసం భయం. ఎందుకంటే వ్యాక్సిన్లు వేయించుకున్న తర్వాత ఎవరు గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అదంతా అయోమయ పరిస్థితిలో ఉంది. అందుకని చాలా జనం ప్రయాణం చేయాలంటే కలవరం, తిరిగి వస్తామో లేదో, ఏదన్నా కార్యం చేయటానికి వెళ్తే భయము, ఏం చేస్తే ఏం జరుగుతుందని. ఎలాగైనా ఒక కార్యాన్ని మనం తలంపు చెప్పెట్టినప్పుడు ఆ తలంపు నెరవేరుస్తుందా లేదా, ఎలా జరుగుతుంది, ఏం చేయగలుగుతాం, ఈ పెళ్ళిని మనం ఎలా ముందుకు సాగించగలుగుతాం, నేను ఎలా ధనాన్ని సమకూర్చగలుగుతాను, లేదంటే ఒక ఆత్మీయమైన కార్యంలో చేయటానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏదో భయముతో నేను చేయగలుగుతానంటే దేవుడు అంటున్నాడు, కలవరపడకు, భయపడకు, ఆందోళన చెందకు, నిబ్బరం కలిగుండు, ధైర్యంగా ఉండు, నాతో ఉంటే కనుక సమస్తము సాధ్యం అంటున్నాడు. నమ్మువానికి సమస్తం సాధ్యమే. కాబట్టి ఇక్కడ వాక్యం వేసి సెలస్తుంది, ఆ రాతిని విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఇప్పటి వరకు కలవరపడుతూ జీవిస్తున్నావు. కానీ ఈ కలవరం నీకులో ఎందుకు వస్తుంది, ఈ భయం నీలో ఎందుకు కలుగుతుంది, నీ కుటుంబంలో భయం ఎందుకు వస్తూ ఉంది అని ఆలోచిస్తుంటే కనుక బైబిల్ గ్రంథంలోనే ఒక గురువు గారు, ఒక శిష్యుడు ఉంటారు. అంటే ఒక పాస్టర్ గారు, ఒక అసిస్టెంట్ పాస్టర్ గారు ఉంటారు. వీళ్ళిద్దరూ ఆలోచిస్తుంటే కనుక వీళ్ళు చాలా ప్రార్థన పరులు. ఎలాగంటే ఇప్పుడు మనమందరం మోకరిస్తే కనుక కళ్ళు మూసుకుంటే గంటల తరబడి ఎలా ప్రార్థన చేస్తారో వాళ్ళు కూడా ఏ విషయానికి వచ్చినా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఆలోచించండి, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి ఒక స్థలంలో ప్రార్థన చేస్తుంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ రాజు ఏమవుతుందంటే, ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన దగ్గరికి అద్భుతాలు జరుగుతున్నాయి, ఈయన ఏదైనా చెప్పగలుగుతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, చనిపోయే వాడిని లేపగలుగుతున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు ఆ యొక్క రాజుకి ఏమైందో తెలుసా, ఈర్ష్య వచ్చేసింది, పగ పట్టేశాడు. పట్టి అప్పుడు సైన్యాన్ని పంపించి అతన్ని తీసుకురండి, అతను ఉండకూడదు, అతన్ని చంపేయాలని ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇస్తుండగా మనం ఆలోచిస్తూ ఉంటే సైన్యం అంతా వెళ్ళి వాళ్ళ ఇల్లు చుట్టూ, లేదంటే వాళ్ళున్న కొండ మీద, కొండ చుట్టూ, వాళ్ళున్న ప్రాంతంలో ఆ చుట్టూ సైన్యం చుట్టుముట్టి వాళ్ళని ఎప్పుడు వస్తారా చంపుదామని చూస్తున్నారు. ఒకసారి ఆలోచించాలి మీరు. ఇది మన జీవితంలో కనుక మన ఇంటి చుట్టూ ఎవరన్నా పగవారు వచ్చారనుకో, మనం ఏం చేస్తాం, చాలా భయం పడిపోయి తలుపులన్నీ వేసుకుని రౌడీగా ఉండి కత్తులు అట్టుకుని గండ్ల పట్టుకు తిరుగుతుంటే బలమైన వాళ్ళు ఎలాగుంటే కనుక కత్తులు వేసుకుని వెళ్ళిపోతారు. అదే భయపడేవారు అనుకో, భయపడుతూ తలుపులు వేసుకుని లోపల ఉంటారు. అయితే ఈ సైన్యం చూసేటప్పటికి ఎంత బలమైన వాడినా భయపడవలసిందే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, యుద్ధాల్లో బాంబులు ఉంటాయి, గన్నలు ఉంటాయి, రథాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఈ రీతిగా ఉన్నప్పుడు ఎవరమైనా కలవరం చెందక బాణం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు 10 మంది కలిసి కొట్టేస్తుంటే ఎంత భయం ఉంటుందో, అక్కడ కూడా వాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు చుట్టుముట్టారు. చుట్టుముట్టినప్పుడు ఒకసారి ఆలోచించు, విశ్వాసం అంటే ఎలా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు, కలవర పడుకోకుండా ఎలా ఉండాలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, పిల్లల విషయంలో నీకు మొదట కలవర పడుకోకుండా ఉండటానికి దేవుడు స్థిరమైన పునాది కింద ఆ రాయి నీ ఇంటిలో ఉంటే, ఆ పునాది నీ గృహంలో ఉంటే, పరిశుద్ధాత్మ పునాది నీలో ఉంటే కనుక దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే ఆ పునాది మీద నువ్వు ఏదైనా జయించగలదు. దేవుని స్తోత్రం, చెప్పలు కూడా దేవుని పడతాం. దేవుడు అనేది ఒక్కటే. నీ పునాది కనుక బలముగా ఉంటే, నీ విశ్వాసం అనేది దృఢంగా ఉంటే కనుక దేవుడు ఏ కార్యాన్నైనా చేయించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. అటువంటిది ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, చుట్టూ ముట్టినప్పుడు, అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు శిష్యుడు చుట్టూరు చూస్తాడు. చూసేసరికి చాలా సైన్యం చుట్టుముట్టేస్తుంది. అప్పుడు ఈయనకి ఆయాసం కలిగింది, భయం కలిగింది, ఆందోళన కలిగింది, ఒకవైపు కన్నీరు కూడా వచ్చేసి ఉండొచ్చు, ఇంకా నేను చచ్చిపోతాను అని భయం కూడా కలిగి ఉండొచ్చు. ఈ భయం మనకి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, మనకి ఏది తోడు రానప్పుడు, మనకి సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, ఎన్నో ఆందోళనలు వచ్చేసినప్పుడు మనమే చచ్చిపోదాము, ఎందుకు వచ్చిన బ్రతుకు అనుకున్నప్పుడు ఈ కన్నీరు వస్తూ ఉంటుంది, భయం కలుగుతూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన వెంటనే గురువు గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన్ని తట్టి, అయ్యా మనం ఇంక లేము, అయిపోయామన్నాడు. ఏమైంది నీకంటే, చూడయ్యా సైన్యం అంతా చుట్టి మనల్నిద్దరిని కూడా చంపటానికి రాజు ఆజ్ఞించినట్టున్నాడు,
మన పరిస్థితి అయిపోయింది అని భయపడ్డాడు, కలవరపడ్డాడు, ఆందోళన పడ్డాడు. అయితే ఇక్కడ ఆ యొక్క గురువు గారు, ఆ సేవకుడు, ప్రార్థనా పరుడు, ఆయన నిలబడి రెండంతల ఆత్మశక్తిని కలిగిన వాడు, ఆయన దుప్పడు ముట్టుకుంటేనే అభిషేకం పొందినటువంటి దైవజనుడైన ఆయన అంటున్నాడు, అతని కళ్ళు మీద చెయ్యి పెట్టి అంటాడు, నీవిప్పుడు మన వెనకాల ఉన్న సైన్యం ఏంటో, మన యుద్ధ రంగంలో ఉన్నటువంటి వీరుడెవరో, మన యుద్ధానికి అసలు యుద్ధం నడిపించేది ఎవరో, యుద్ధాన్ని జరిగించేది ఎవరో, యుద్ధానికి నాయకుడు ఎవరో, అధికారి ఎవరో ఒకసారి నువ్వు చూడునైనని కళ్ళు ముట్టినప్పుడు అతనికి కనిపిస్తుంది. చుట్టూ వాళ్ళ సైన్యం బయట ఉంటే వాళ్ళ సైన్యానికి ముందు ఒక రౌండ్ అప్లో ఒక అగ్ని ఉండి ఒక పరిశుద్ధ అగ్ని మండుచూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈయన అంటాడు, కళ్ళు తెరిచి శిష్యుడు, అయ్యా మన చూడు వాళ్ళ ముందు ఒక సైన్యం ఉంది, అది చాలా బగ్గుమంటూ అగ్నితో రగిలిపోతూ ఉంది. రథాలు ఉన్నాయి, అగ్ని రథాలు, అగ్ని బాణాలు ఉన్నాయి, అగ్ని కత్తులు ఉన్నాయి, ఇటువన్నీ గొప్ప సైన్యం ఉందయ్యా అంటేని, అవును మన దేవుడు ఎవరనుకున్నాం, గొప్ప దేవుడైనా ఆయన ప్రార్థన చేస్తే ఏ సైన్యమైనా పారిపోవాలి అని చెప్పేసి ఆయన భయపడకోకుండా రాజుకు భయపడలేదు, సైన్యానికి భయపడలేదు. ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ విశ్వసిస్తూ మన సైన్యం చూడరా ఎంత గొప్పదని చెప్పి గొప్ప సాక్షిగా విశ్వసించి దృఢంగా నిలిపోయాడు. అతను కలవరపడలేదు. ఇద్దరం చూస్తూ ఉన్నాం మనం, ఇద్దరు ప్రార్థన పర్లే, ఇద్దరు దేవుడిని ఎరిగిన వాళ్ళే, ఇద్దరు దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు. కానీ గురువు గారు మాత్రం అతను కలవరపడలేదు. ఒక వ్యక్తి కలవరపడుతూనే భయపడుతూనే ఉండిపోయాడు. అందుకనే అగ్నితో నింపబడినటువంటిది నీ చుట్టూ ఎప్పుడు ఉంటుంది, అదే పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. నీకు కనపడినటువంటి కంచి నీ గృహం చుట్టూ ఉంటుంది. అందుకే ప్రభువా నా గృహం చుట్టూ నీ కంచె ఉంచు ప్రభువా, నా గృహం చుట్టూ నీ పరిశుద్ధ అగ్ని ఉంచు ప్రభువా, నా చుట్టూ నీ పరిశుద్ధాత్మ నుంచి ప్రభువా అని ప్రార్థన చేస్తే, నీవు రోడ్డు మీద పడిపోతున్నా, మేడ మీద నుంచి పడిపోతున్నా, కారులో యాక్సిడెంట్ అవుతున్నా, ప్రభువు నీ దూతలను పంపించి ఆయన కనురెప్పపాటులో నీవు భయపడుతూ ఉన్నా కానీ నీ భయాన్ని తీసివేసి, నీ దుఃఖాన్ని తీసివేసి, నీ ప్రాణహాని జరగకుండా కాపాడేది ఎవరో తెలుసా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలాగ అంటూ ఉన్నాడు. అందుకనే మనం ఒక్కొక్క విషయాల్లో చిన్నదానికి కూడా ఏదో దేవుడు మన కింద పనిచేసేవాడిలాగా, మనమేదో జీతం ఇచ్చేవాడిలాగా, చిన్న విషయాలు కూడా ఎన్ని చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, పెళ్ళైన కానించి ప్రార్థన చేస్తున్నానన్నా, ఏముంది నా జీవితంలో ఏమీ లేదన్నా, అన్నీ నష్టాలే, అన్నీ కష్టాలే, అన్నీ ఏది కలిసి రాదన్న నాకు అని ఎంత విసిగేసుకుంటామంటే దేవుడి మీద. దేవుడు మా బిడ్డలు పాస్ చేయట్లేదన్నా, దేవుడు మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదన్నా, పెళ్లి చూపులే జరగట్లేదన్నా, ఆయన అంటున్నాడు తగిన సమయమందు సమస్తాన్ని నీకు సమకూరుస్తాడు. విశ్వాసం కలిగి ఉదయం లెగిసి ప్రార్థన చేయి. ఆ ఎలీషా వలె తప్పకుండా విశ్వాసంలో నమ్మకంతో నువ్వు ఉండు. నీకేది కావాలో యేసుక్రీస్తు నామములో సమస్తాన్ని అనుగ్రహిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో తెలుసా? పవిత్రుడు. ఆయన ఏ యొక్క పవిత్రతను తీసుకొచ్చాడంటే, పవిత్రాన్నే ఈ లోకానికి పరిచయం చేసిన ఏకైక దేవుడైన, పవిత్రత కోసం సాహసం చేసిన ఏకైక వీరుడైన, పవిత్రమే ఒక ఆశయాన్ని పెట్టుకొని దాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక సూత్రాన్ని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక పవిత్రతను పరిచయం చేసిన గొప్ప దేవుడు. ఇది ఎక్కడికి వెళ్ళినా మనం పొందుకోలేం, దేవునిలో మాత్రమే మనం పొందుకోతాం. కాబట్టి శిష్యుడు నమ్మకంతో అపనమ్మకంతో ఉన్నాడు, కలవరపడ్డాడు. కానీ గురువు దైవజనుడు నమ్మకంతో ఉన్నాడు, ఆయన కలవరపడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నువ్వు సరే ఆలోచించు, ఆయన కొత్తగా లైసెన్స్ వచ్చింది, ఆయన త్రాగేసి డ్రైవింగ్ చేస్తా ఉంటే ఎవరైనా కూర్చుంటామా? తాగినోటి బండి ఎక్కమంటే ఎక్కుతారు మీరు? ఒక్కసారి ఎక్కితే రెండోసారి అమ్మో ఆయన మా దగ్గరికి పంపకండి, మా ప్రాణాలకే హాని అంటారు. త్రాగినోడు బాగా తాగేసి తాడి చెట్టు ఎక్కాడు అనుకో, మీకు ఏమైనా నమ్మకం ఉంటుందా అని కిందకి దిగి వస్తాడని? నమ్మకం ఉండదు. అలాగే తాగినోడు ఏదన్నా కాపురం చేస్తున్నా సరే, తాగినోడు భర్త అయితే చాలా ప్రమాదం. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, దేవుడు ఎంత మనసు స్త్రీలకి పెట్టాడంటే, ఎందుకని వాళ్ళు త్రాగరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు పిల్లలు అమ్మ అది కావాలి, ఇది కావాలంటే గమ్ముని ఫ్రిడ్జ్లో తీసి అది ఇచ్చేయారనుకో చాలా ప్రమాదం. అందుకనే దేవుడు వాళ్ళకి ఆ మనసు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? దేవుడు వాళ్ళు కుటుంబం మీద నమ్ముకున్నారు, తర్వాత దేవుడిని నమ్ముకున్నారు. నిజంగా వాళ్ళు తాగివ్వాలనుకో ఏ చెట్టు ఎక్కుతారో, ఏ మేడ ఎక్కుతారో, ఎక్కడి నుంచి పడిపోతారో, పిల్లలు అనాథలు అయిపోతారు. చూడండి ఎంత కలవరం అంటే, నువ్వు భర్త తాగుతూ ఉంటే భార్య తాగుతూ మొదలు పెడితే వాడు నిలవలేడు భార్య ముందు. అలాగా
ఇలాగ తాగినోడికి ఏదైనా ఇచ్చామనుకో చాలా భయంగా ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే మనకి ఈ యొక్క కలవరపడొద్దు. నీ దగ్గర ఎంతమంది ఉన్నా నీ విశ్వాసం నీది, నీ నమ్మకం నీది. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు, ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. నిన్ను కూడా ఆయన వద్దకు చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. మనమందరం ఒక దినాన్ని ఒకరికొకరు చూసుకోలేము, కానీ నువ్వు విశ్వాసంగా, నమ్మకంగా, పవిత్రతగా జీవించినట్లయితే పరలోక రాజ్యంలో ఒకరినొకరిని చూసుకోగలుగుతాం. చెప్పలు కొడితే హల్లెలూయా. అది మొదట కలవరం. రెండో కలవరాన్ని మనం ఆలోచిస్తే మన జీవితంలో మొట్టమొదటగా ఏ వ్యక్తినైనా చూసినప్పుడు ఇతను నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, చెడు చూడడు, చెడుని అసహించుకుంటాడు అని సాక్ష్యం ఎవరికన్నా ఉందా అంటే చాలామందికి నీతిమంతులుగా ఉంటుంది. అలాగా అటువంటి యథార్థత కలిగినటువంటి భక్తుడు ఎవరున్నారు బైబిల్లో? యోబు. దేవునికి స్తోత్రం. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, సమస్తాన్ని విడిచిపెట్టిన వాడైనా దేవుని కోసమే బ్రతుకుతున్నప్పుడు ఒక దుర్వార్త వస్తుంది. వచ్చి నీ కుటుంబము, నీ పిల్లలు గాలివాన వచ్చి మొత్తం ఇల్లు పడిపోయి, ఆ షెడ్డ పడిపోయి మంచి విందులో ఉన్నారంట వాళ్ళు, మొత్తం అందరూ కూడా చనిపోయారు ప్రభువా, చనిపోయారని ఒక వ్యక్తి వస్తాడు. మరో వ్యక్తి వస్తాడు. వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? పిడుగుపడి నీ మందలు, నీకున్నటువంటి సమస్తము కోల్పోయారంటాడు. మరలా ఈ వార్త నుంచి వినగానే మరో ఒక్క వ్యక్తి వస్తాడు. వచ్చి అంటాడు, మన పొలం అంతా కాలిపోయింది, మన ధాన్యం అంతా ఎవరో ఎత్తుకుపోయారు దొంగలు, మొత్తం నాశనం అయిపోయింది అని దుర్వార్త మీద వస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు అని ఆలోచిస్తే ఆయన ఏమి చేయలేదు. ఆయన సాష్టాంగ పడి అలా మౌనంగా ఉండిపోయాడు. ఎవరిని తలుచుకుంటున్నాడు వాళ్ళకి అర్థం అవ్వలేదు. దుర్వార్త తీసుకొచ్చినప్పుడు గుండ్లు బాదుకొని ఏడవాలి, ఎంతో వేదనతో కుమిలిపోవాలి. కానీ అతను అలా చేయట్లేదు. ఏం చేస్తున్నాడు వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ముగ్గురు వార్తలు తెచ్చారు, వీళ్ళు ముగ్గురు ఎవరు చేస్తున్నాడు అర్థం అవ్వట్లేదు. యోబు ఏం చేస్తున్నాడు అర్థం కాక వీళ్ళు కలవరపడిపోతున్నారు. వార్తలు తెచ్చిన వాళ్ళు మమ్మల్ని ఏమైనా చేస్తాడా, మమ్మల్ని ఉద్యోగంలో తీసేస్తాడా, మమ్మల్ని ఏమైనా కొడతాడని వీళ్ళు ముగ్గురు ఎంతో కలవరపడిపోతున్నారు. కలవరపడిపోతూ ఉంటే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను అంటాను, మనమైతే కనుక మొట్టమొదటి ఏం చేస్తుందో తెలుసా? వ్యక్తి వెళ్ళి మొట్టదంతా త్రాగుబోతుడుగా జాయిన్ అయిపోతాడు. అన్నీ కోల్పోయినాయి కదా, ఇంకా త్రాగుడు ఒకటే నాకు దారి, మర్చిపోవాలి ఇది అంటాడు. ఇంకొకరు ఎవరన్నా అయితే గుండెపోటు వచ్చేస్తుంది, ఇంకొకరైతే పిచ్చోడు అయిపోతాడు, ఇంకొకడైతే కనుక ఏదో ఒక అగ్నిలో దూకి చచ్చిపోతాడు, లేకుంటే ఏ గోదావరి దగ్గరికి వెళ్ళిపోతాడు, లేదంటే చించినాడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇలాగా ఏదో ఒకటి ప్రమాదానికి వెళ్ళిపోతాడు. మన జీవితంలో ఐడియాలు అవ్వట్లేదు సమస్య. ఇదేదంటే పిల్లోడు అనారోగ్యంగా ఉన్నాడు, లేకుంటే భర్త మాట వింటలేదు, భార్యకి అనారోగ్యం, ఉన్నది కోల్పోతూ ఉన్నాం. ఒక చీటీ కట్టాలంటే నెలకు జీతం రావట్లేదు, డబ్బులు లేవు. ఇలాగ ఏదో ఒక సమస్యలో, ఉద్యోగ సమస్యల్లో మనం ఉన్నప్పుడు మనం కలవరపడిపోయి భయపడిపోతూ ఉంటాం. కానీ యోబుకి కలిగినదంతా శూన్యమైపోయింది, ఏమీ లేదు. అక్కడ బూడిద కనిపిస్తుంది. బూడిద కనిపిస్తున్నప్పుడు వెనక ఒక భార్య ఉంది. ఆమె ఎటువంటిదంటే ఒక మేకులాగా, భార్య దొరుకుట మేలు దొరుకుతున్నారు, కానీ భార్య దొరికిట ఒక మేకులాగా తయారవింది. ఆమె మేకులాగా తయారవి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? నువ్వు ఒకసారి ఆలోచించు. ఆయన సాష్టాంగ పడి ప్రార్థన చేసి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభువా ఏమీ తెచ్చుకోలేదు నాయనా, ఒంటరిగా వచ్చాను, దిగంబరగా వచ్చాను, ఏమీ లేదు, నాన్ని తెచ్చుకున్నప్పుడు ఏమీ లేదు ప్రభువా, కానీ నువ్వు ఇచ్చావు, అన్నీ నీవే తీసేసుకున్నావు, దేవునికి స్తోత్రమని. ఆ రోజుల్లో యోబు ఏం చేస్తున్నాడో తెలుసా? అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, నేను మంచిదే, నల వంచుతే నేను మంచిదే, ఆరాధన ఆపను, ఆదించుట మానను. మ్యూజిక్ ఉంటాను కానీ పాడరే మీరు. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన చెప్పలు కొడదాం అందరం. స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. పాడదాం. అన్ని కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక.
ఆయన ఇలా పాడేస్తున్నాడంట. పాడేస్తుంటే భార్యకి చాలా మండిపోయింది. ఏంటి దేవుడు అన్నీ తీసుకుంటే ఈయన భక్తి ఏంటి, ఈయన పాటలు ఏంటి, ఈయన స్తుతి ఏంటి అని చాలా బాధపడిపోతూ ఇష్టానుసారంగా తిట్టేసింది. ఆడవాళ్ళు తిట్టాలంటే ఒక్కసారి డైరెక్ట్ తిట్టినప్పుడు చూస్తే తెలుస్తుంది మనకి, భయంకరమైన తిట్లాను వాడు కోపంలోను. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఆయన ఏమన్నాడు? ఏమీ అనలేదు. నువ్వు మనకేమీ లేదు దేవుడిచ్చింది, ఏమీ కూడా మనం తెచ్చుకోలేదు, దేవుడు తీసుకున్నాడు. అన్నీ అనుభవించినప్పుడు ఆనందంగా ఉన్నాం, దేవుడు బాధ పెట్టినప్పుడు కూడా మనం అనుభవించాలి, ఆనందించాలి. దేవుడు ఇస్తాడు అని అన్నాడు. చూడండి ఒకసారి, ఎందుకంటే ఆయన తర్వాత చరిత్రలో నిలిచిపోయాడు ఆయన. ఎందుకంటే అన్నీ కోల్పోయిన తర్వాత మరలా ఆశీర్వాదం పొందుకున్నవాడు రెండంతలుగా యోబు మాత్రమే. అతను ప్రార్థన చేస్తే అనేక మందికి అద్భుతాలు జరిగిపోయినాయి, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఎందుకో తెలుసా? నీతిని, యథార్థతను, పరిశుద్ధతని విడిచిపెట్టలేదు. అయితే దేవునికి స్తోత్రం. ఎప్పుడు మన జీవితంలో ఈ మూడు ఉంటే కనుక నువ్వెప్పుడు ప్రార్థన చేసినా ఆశీర్వాదాలు పొందుకుని ఉంటావు. నేను అంటాను, మనమైతే భార్య తిడతా ఉంటే, భార్య ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే, నీకు ఇంక దిక్కు లేదు, ఏమీ లేదు, నీకు రోడ్డు మీద పడిపోయామంటే కనుక మనమైతే ఏమంటాం తెలుసా? నడిచే అయితే అత్తవారింటికి వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోతేనే సుఖంగా ఉంటుందేమని చెంగట్టుకుని వెళ్ళిపోతారు. కానీ యోబు ధైర్యంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒంటరిగా నిలబడ్డాడు, దేవుణ్ణి మాత్రమే చూస్తున్నాడు. యెహోవాయే నాకు బలం అనుకున్నాడు, ఆయనే నా ముందున్నాడు అనుకున్నాడు. ఏమున్నా లేకపోయినా పర్లేదు, ఎముకలతో నేను క్షీణించిపోయినా, నా నరాలు నశించిపోయినా, నాకు జీవమే పోతా ఉన్నా, అందరూ కోల్పోతున్నా, దేవుని మాత్రం స్తుతించడం ఆపలేదు. దేవునికి స్తోత్రం. ఇది విశ్వాసం. అక్కడ ఎలీషా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా విశ్వాసంతో దేవుని దర్శనాలు చూస్తూనే దేవుని వరకు బ్రతికాడు, భయపడలేదు. ఇక్కడ యోబు ఆయన కూడా కలవరం చెందకుండా, భయపడకోకుండా, అన్నీ కోల్పోయినా కలవరపడకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఆలోచించు, నీ కుటుంబంలో ఏదన్నా చిచ్చులు వస్తున్నాయేమో, ఏదన్నా నీ కుటుంబంలో ఇబ్బంది కలుగుతుందేమో. ఇటువంటివి చూసినప్పుడు అయ్యో నా జీవితం పోతుందా, నా కాపురం పోతుందా, నా భర్త నాకు కాకుండా పోతున్నాడా, ఏంటి పరిస్థితి అని కలవరం చెంది నువ్వు ఏదన్నా చనిపోవటానికి సిద్ధపడుతున్నావా, బిడ్డల పక్షాన చెడు ఆలోచనలు తీసుకున్నావా? అటువంటి ఏమి తీసుకోకో, నువ్వు దైవజనుడి దగ్గరికి చెప్పినట్లుగా ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకొని విశ్వాసంతో నిలబడినప్పుడు నా నుండి సాతాను ఏది దూరం చేయలేదు, నా ఇంటిలో ఉన్న వస్తువులు దేన్ని కూడా తీసివేయలేదు, నా భర్త నాకు దగ్గరగా ఉంటాడు, నా భార్య నాకు దగ్గరగా ఉంటుంది, నా పిల్లలు నాకు దగ్గరగా ఉంటారని సాత్వికంతో, నెమ్మదితో, మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటే కనుక దేవుడు అన్నిటినీ కలవర పెడతాయి అనేకమైన విషయాలు. కానీ కలవరపడకుండా నీవు నిలబడగలిగే శక్తిని దేవుడు ఇస్తున్నాడు. నువ్వెప్పుడైతే భయపడిపోతున్నావో నువ్వు విశ్వాసంలో లేవు, అందుకనే కలవరపడుతున్నావు. కాబట్టి ఒక్క విషయం ఆలోచించండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా వాళ్ళు ఎలా నిలబడ్డారో, ఇశ్రాయేలు నుంచి వెళ్ళి బబులోనులో బానిసలుగా వెళ్ళిపోయారు. ఈరోజు మనం ఒక దేశం నుంచి ఒక దేశానికి బానిసలుగా వచ్చాము, బానిసలుగా బ్రతుకుతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఇక్కడ దీనినే చెయ్యండి అంటే దాన్నే చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు వేరే దేశం వెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక తాడి చెట్టు లాంటి ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టి దీన్ని మాత్రమే మొక్కాలంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను దేవుణ్ణే మొక్కుతాను, దేవునికే ప్రార్థన చేస్తాను, నాకేమి లేకపోయినా పర్లేదు, ఈ దేశంలో ఉద్యోగం లేకపోయినా, ఆకలి దప్పులతో ఉండటానికి లేకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు ఆయన కను దృష్టిలో అని ఆయన నిలబడిపోయి చేస్తున్నప్పుడు, దానికి మొక్కకోకండి వీళ్ళు ముగ్గురు నిలబడినప్పుడు మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇక్కడికి. వీళ్ళు ముగ్గురు మరలా నిలబడినప్పుడు ఆయన అంటాడు, రాజు అంటాడు, రాజు దగ్గరికి వార్త తీసుకెళ్తారు. తీసుకువెళ్ళి ఇదిగో వీళ్ళు ముగ్గురిని నువ్వు చాలా ప్రేమిస్తున్నావు, స్వదేశం నుంచి వచ్చారని ఇక్కడికి. అయితే వీళ్ళు ముగ్గురు కూడా నువ్వు చెప్పిన ఆజ్ఞను పాటించట్లేదు రాజు అంటే అక్కడ కూడా అన్నారు, తీసుకొచ్చి అగ్నిగుండంలో వేసేయండి. వీళ్ళే వెళ్ళిన తర్వాత రాజు ఎదురు నిలబడి గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? విశ్వాసం నుంచి వాడు కలవరపడడు. ఏమి జరుగుతున్నా నా కుటుంబాన్ని దేవుడు కడతాడు, ఏది ఏమైపోతున్నా నేను చేసే కార్యం దేవుడి కొరకే దేవుడు జరిగిస్తాడు, నేను ముందుకు వెళుతున్న పనిని, నేను చెయ్యాలనుకున్న పనిని దేవుని పక్షాన తప్పకోకుండా దేవుడు నా హృదయాన్ని బలపరుస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని గొప్ప ధైర్యంతో ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళు ఒకసారి ఇలా చూడాలి, ఒక్కసారి దేవుని వైపు చూసి వాళ్ళు ఏమన్నారు తెలుసా? రాజు వచ్చి అక్కడ నుంచుంటే రాజా అని పిల్లలేదళ్ళు, పేరుతో పిలిచారు. నెబుకద్నెజరు అని ఉంటుంది బైబిల్లో. నెబుకద్నెజరు నువ్వు వేసుకోవాలనుకుంటే అగ్నిగుండంలో వేసుకో అన్నప్పుడు అగ్నిగుండంలో 7 అంతల సెగన పెట్టించి అది వాళ్ళని వేసినప్పుడు వెంటనే కలవరం పొందారు.
పొందారు. ఎవరో తెలుసా? ముగ్గురు కాదు, లోపల వేయించిన రాజు కలవరం చెందాడు. వెంటనే వాళ్ళు చూసినప్పుడు నలుగురుగా కనిపిస్తుంటే మళ్ళీ కలవరం పొందాడు. నలుగురుగా కనిపిస్తున్నారు. మీరు వేసింది ముగ్గురునా నలుగురినా అని అడిగాడు. ముగ్గురినే వేసాం రాజు అంటే మరలా కలవరం పొందాడు. ఏంటి వీళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారని కలవరం చెందుతూ బాధపడ్డాడు. ఆలోచించండి, మొట్టమొదట అక్కడ మనం చూస్తున్నప్పుడు కలవరం చెందలేదు ఎలీషా. రెండవదిగా యోబు కలవరం చెందలేదు. మూడవది షడ్రక్ మేషకులు కలవరం పొందలేదు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో నీకేది కోల్పోతున్న కుటుంబంలో ధైర్యంగా ఉంటావు. నీకు పిల్లల పట్ల ఎంత ప్రాణహాని వస్తున్నా దేవుడిచ్చాడు కదా, దేవుడు చూసుకుంటాడు, నేను చేయవలసింది చేస్తాను, ప్రార్థన ముందుగా చేస్తానని విశ్వాసం ఉంటుంది. ఇదిగో నాకు ఏది ఉద్యోగం లేదా పోతుందా దేవుడు చూసుకుంటాడు అని ఒక నమ్మకం లేదు. నా భార్యకి ఏది కలగట్లేదో అది కలగాల, దేవుడు నాకు నమ్మకంతో నేను ఉంటే దేవుడు చేస్తాడు. ఇదిగో నా బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, నమ్మకంతో నేను ఉంటే చేస్తాడు. ఇదిగో బిడ్డలకు వివాహాలు చేయాలా, నమ్మకంతో నేను ఉంటే చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసంగా కొనసాగుతున్న మనం దేవునితో నీతిమంతులుగా ఉండట్లేదా, పరిశుద్ధులుగా ఉండట్లేదా, యథార్థతగా ఉండట్లేదా? ఈ మూడు మనలో ఉంటే కనుక తప్పకుండా పరిశుద్ధ బల్లారాధనలో మనం చేయగలుగుతాం. ఎందుకు భయపడుతున్నాం? ఈ రోజుని చాలామంది బల్లారాధన తీసుకోవాలంటే ఒకరికొకరు మాటలు లేవని, సమాధానం లేదని, లేదంటే నేను ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకుంటాను, లేదంటే నాకు ఏదన్నా వివాహాల పిల్లలకు అయిన తర్వాత తీసుకుంటాను, నాకు ఏదన్నా మేలు జరిగిన తర్వాత నేను తీసుకుంటాను అని ఎంతోమంది వెనక వెళ్ళిపోతున్నారు. ఏ క్షణం ఏంటో తెలీదు. యోబు అంటా ఉన్నాడు, ఒక్క క్షణంలో కుటుంబానంతా కోల్పోయాడైనా. అటువంటి పరిస్థితి మన జీవితాల్లో రాకపోదా? మనమే కోల్పోమా? మనమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోమా? ఒక్కసారి ఆలోచించుకుంటే నిన్నటి కనిపించిన వారు ఈ రోజు లేరు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని మనం ధైర్యంగా ఉండి, మనం ఎప్పుడు కూడా నిర్మలమైన మనసు, మంచి మనసు మనకు ఉండాలి. ధైర్యంతో దేవుని యొద్ద నిలబడాలి. నీతిమంతులుగా మనం ఉండాలి. యథార్థతగా మనం ఉండాలి. ఎవరు ఏ మాట నిన్ను అడుగుతున్నా, ఏ పక్షాన్ని అడుగుతున్నా, ఏ అవసరంతో అడుగుతున్నా సాత్వికంతోనూ దీన మనసుతోనూ నువ్వు చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ సిద్ధమైన మనసు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు పరిశుద్ధ బల్లారథలో చేయి పెట్టినప్పుడు ప్రతి విషయానికి భయపడతావు. మాట్లాడాలంటే భయం, పని చేయాలంటే భయం, ఏదన్నా నీవు నోటులోని చెడ్డ మాట వస్తుంటే భయం, ఎక్కడికన్నా చెడు మార్గాన్ని వెళ్ళాలంటే భయం, భయపడుతూ జీవిస్తావు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు తెలుసా? కలవరపడకు. ఏ విషయంలో కలవరపడకు? దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి కలవరపడకు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి కలవరపడకు. దేవుడు నీ ముందుండి కార్యాలు చేస్తాడు కాబట్టి కలవరపడకు. ఏ విషయంలో నువ్వు భయపడుకోకుండా దేవునితో నువ్వు ఉంటే కనుక దేవుడు కృపాక్షేమాలతో నడిపిస్తాడు. గడిచిన నెలంతా ఎలా గడిస్తుంది ప్రభు అని భయపడ్డావు, కానీ దేవుడు నీతో ఉండి నడిపించలేదా? ఇదిగో ఈ నెలలో కూడా దేవుడు నిన్ను నడిపించాలంటే కనుక నువ్వు షడ్రక్ మేషక్ అబేద్నెగో వలె ధైర్యంగా ప్రార్థించాలి. నీతిమంతుడిగా యథార్థవంతుడిగా యోబులా మనం జీవించాలి. ఎలీషా వలె ప్రార్థన పరుడుగా పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి ప్రభు అని నువ్వు నిలబడితే కనుక 7 అంతల ఆత్మశక్తితో దేవుడు నిన్ను దీవిస్తాడు, అభిషేకిస్తాడు, బలపరుస్తాడు. నువ్వు ఎవ్వనవైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి బల్లారాధన తీసుకుని వాళ్ళు లేచి నిలబడదాం, ప్రార్థనలో ఏకీభవిందాం. దేవుడు మనందరినీ బలపరిచిలాగన, దేవుడు ఆయన కృపలో భద్రపరిచిలేగిన మనమందరం కూడా దేవాతి దేవుని వైపు తిరుగుదాం. యేసుక్రీస్తు కలవరం చెందాడు. ఒక్కసారి ఆలోచించాలి, నా గిన్నె నా ముందు నుంచి నీ చిత్తమైతే తీసివేయి ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? కేవలం యేసుక్రీస్తు నామము మహిమపరచడానికే కలవరం చెందాలి. భయపడుతూ ఉండాలి. దేవుని పని నేను చేయలేకపోతున్నానా, దేవుని బల్లారాధనలో చేయలేకపోతున్నానా, ఎన్ని నెలలు ఇంకా ఇలా దొంగిలిస్తాను, ఎన్ని నెలలు దేవుడికి దూరంగా జీవిస్తాను అని నువ్వు కలవరం దేనిలో చెందాలి? దేవునికి దూరం అవుతుంటే నువ్వు కలవరం చెందాలి. దేవుని పనిలో నువ్వు పాలిభాగస్తుడు కాకపోతే కలవరం చెందాలి. దేవుని సన్నిధిలో ఏదన్నా కార్యాలు చేయలేకపోతుంటే నువ్వు కలవరం చెందాలి. యేసుక్రీస్తు అయ్యా నిన్ను నామాన్ని గణపరచలేకపోతానేమో ప్రభువా, నీ నామాన్నిలో నేను నిన్ను జయాన్ని తీసుకురాలేకపోతానేమో ప్రభువా అని భయపడుతూ దయచేసి కలవరపు చెంది ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించు ప్రభు అన్నాడు. కలవరం వద్దు, సిలువబడిన యేసును వెతకండి. నీ జీవితంలో క్రీస్తుని ఎదికి ఆయన నామాన్ని గణపరచడానికి నీతి నిమిత్తం నువ్వు శ్రమపడాలి. నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం జీవించాలి. సాత్వికంతో మనం ఉండాలి. భయముతో మనం సమాధానంగా జీవించాలి. ఎల్లప్పుడూ దేవుని కోసం బ్రతకడానికి సిద్ధంగా ఉండు. ఆ విషయంలో నువ్వు కలవరపడి భయపడుతూ ప్రార్థన చేసుకోలేదా? కలవరం చెందు. అయ్యా నేను వాక్యం చదువుకోలేదా? కలవరం చెందు. ఇదిగో ఈ నెలలో బల్లారాధనలో నేను పాలు పొందలేకపోతున్నానా? అయ్యో ఎందుకని పాలు పొందలేకపోతున్నాను, దేవుడికి ఎందుకు దూరంగా ఉంటున్నాను? కలవరం పొందు. క్రీస్తును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకో. నీకు హృదయంలో ఒక కుర్చీ వేసి ఆయన రాజుగా ప్రతిష్ఠించుకు
మధ్యకు నిలవబెట్టు. సిలువులో శ్రమలను జ్ఞాపం చేసుకుందాం, దెబ్బలను జ్ఞాపం చేసుకుందాం, ఆయన నడిచిన నడకను జ్ఞాపం చేసుకుందాం, ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపం చేసుకుందాం, ఆయన మరణాన్ని జ్ఞాపం చేసుకుందాం, ఆయన నజరేయుడైన యేసుగా స్త్రీకి లేచినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపం చేసుకుని సిలువ మార్గం వేసినటువంటి మార్గం, సత్యం, జీవం నేనని సెలవిచ్చిన దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి మీ ముందుకు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకొచ్చినప్పుడు భయముతోను వణుకుతోను ప్రార్థించుకుని మిమ్మల్ని మీరు అనేక మందితో సమాధానంగా శాంతిగా లేకపోతే సమాధాన పడి ఈ పరిశుద్ధ బల్లాదలో చేయి పెట్టండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రమునైనా ప్రభువా, ఇదిగో నీ బిడ్డల మధ్యకి నీ రక్తాన్ని, నీ శరీరాన్ని తీసుకెళ్తుండగా అయోగ్యులను ఎందుకు పనికిరానమని ప్రభా, మీరు మాత్రమే నీ బిడ్డలతో ఉండినైనా నీ చేతితో వాళ్ళకి ఇచ్చి తండ్రి వాళ్ళు ఆశీర్వదించబట్టానికి కృప దయచేయండి. వాళ్ళని బలపరిచి ప్రభా, వాళ్ళని ఆశీర్వదించినైనా తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి నీ కృపను అనుగ్రహించి ప్రభా, బహుబలంగా బిడ్డలు నీలో వాడబట్టడానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. తండ్రి, నీ బిడ్డలు తీసుకొని చుండగా అభిషేకం పొందుకోవాలి ప్రభా, ఆత్మాభిషేకముతోనైనా అగ్నితో రగిలించబడాలి ప్రభా. అటువంటి కృపను బిడ్డలకు దయచేయి తండ్రి. దేవా, నీ చేతితో వాళ్ళకి ఇచ్చినైనా బిడ్డలను అభిషేకించి బలపరుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను,
యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము. ఎవరికి వాళ్ళు ప్రార్థించుకుందాం. నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. అందరూ ప్రార్థించి తీసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నీ కృపను బట్టి దేవా మేము తీసుకోవడానికి అర్హులుగా ఉంచావు, సజీవంగా ఉంచావు ప్రభువా. నీ బిడ్డలు నీ శరీరాన్ని తీసుకొని చుండగా ప్రభువా, నీ శక్తితో నింపండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ కొరకు ప్రయాసపడటానికి నిన్ను అనుదినము జ్ఞాపకం చేసుకుని నిన్ను గణపరిచే కృపను బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఆయన శరీరాన్ని తీసుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసినగా దీనుడు చేయడని చెప్పాను. ప్రతి ఒక్కరం కూడా అనుదినము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన రక్తం తీసుకుంటున్నావంటే తీసుకుని మర్చిపోవటం కాదు, మరువులేని జ్ఞాపకాలు ఆయనతో నీకుండాలి. మరిచిపోకుండా ఆయన చేయమన్న పనులు చేయాలి. ఈ రక్తం తీసుకున్నప్పుడు ఆయన రక్తం మనల్ని శుద్ధీకరించింది, ఆయన రక్తం స్వస్థతనిస్తూ ఉంది, ఆయన రక్తం శక్తినిస్తూ ఉంది, ఆయన రక్తం ఈ లోకాన్ని జయించలేని వాటి కార్యాలన్నిటిలో నీకు జయమిచ్చింది ఆయన రక్తం అని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని తీసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ తీసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మదగిన వాడ, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ నీ యొక్క బల్లారాధనలో నడిపించావు ప్రభా. తీసుకోవాలని బిడ్డలకి మరొకసారి అవకాశం దయచేయనైనా. సమయం కొదువుగా ఉందో ప్రభా, దుర్దినమైన సమయాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు గ్రహించుకున్నైనా నీ ప్రేమగల మాటలో స్వీకరించి వచ్చే నెలలో వాళ్ళందరూ పాలు పొందుకునే కృపను అనుగ్రహించమని, ఈ తీసుకున్న బిడ్డలను బహుగా దీవించమని, నీ పరిచర్యలో వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెన్నైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. సిగ్గుపడనీయడు, ఓడిపోనీయడు నా యేసయ్యా, ఓడిపోనివ్వడు. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు, వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా,
సిగ్గుపడనీయడు నా యేసయ్యా ఓడిపోనివ్వడు. శూన్యములో ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన, శూన్యములో ఈ సృష్టిని తన నోటి మాటతో సృజించిన యేసయ్యా నీకు ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉంటాడులే. చెప్పలు కొడదాం. యేసయ్యా నీతో ఉన్నాడులే, యేసయ్యా నీతో ఉన్నాడులే. కలవరమెందుకు కలత చెందకు, కలవరమెందుకు కలత చెందకు. వేదనలెన్నైనా శోధనలెదురైనా, వేదనలెన్నైనా శోధనలెదురైనా సిగ్గుపడనీయడు నా యేసయ్యా, సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు నా యేసయ్యా, సిగ్గుపడని. అందరూ పాడదు, అందరూ పాడు పదవులు సిగ్గుపడనీయడు నా యేసయ్యా, సిగ్గుపడనీయడు. చెప్పలు కొడుతు, చెప్పలు కొడుతు, అందరూ సంతోషంగా. సిగ్గుపడనీయడు నా యేసయ్యా, సిగ్గుపడనీయడు. దయచేసి లేచి నిలబడితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అని దేవా, నమ్మదగిన వాడా, నజరేయుడైన దేవా, నడిపిస్తున్నవాడా, నిన్న నేడు ఏకరీతిగా మాతో ఉన్న తండ్రి, ఇదిగో నేను ఇంతవరకు నువ్వు మాట్లాడా ప్రభువా. కలవరములో, భయములో, ఆందోళనలో భయపడుతూ జీవిస్తున్న మాతో మీరు కలవరం పొందుతున్నారంటే మీరు దేవునితో లేరు. భయపడుతూ ఉన్నావంటే ప్రతి దానికి నువ్వు దేవునితో లేవు. దేవునితో ఉంటే ప్రార్థిస్తే చాలు నీ జీవితంలో కలవరాన్ని తీసివేసి సంతోషాన్ని ఇస్తాడు, బలపరుస్తాడు, ఆత్మధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డల జీవితాల్లో, బిడ్డల హృదయాల్లో ఫలింప చేయనైనా, ఆశీర్వదించ చేయి తండ్రి, బలపరచమని అడుగుచున్నానైనా. ఇదిగో తండ్రి, బిడ్డలు ఎంతైతే కష్టపడుతున్నారో నీ మందిరం కోసం, ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే గుప్పులు విప్పి కానుకలు ఇస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్రతి బిడ్డకి కూడా తగిన సమయంలో తగిన ప్రతిఫలాన్ని, వాళ్ళ ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో యోబు వలె రెండంతల ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. దేవా, చూచుచున్న దేవుడు నైనా, నడిపిస్తున్న దేవుడు ప్రభువా, మాతో ఉండినైనా మమ్మల్ని బలపరుస్తున్న దేవుడా, బిడ్డలకు అవసరాలన్నీ తీర్చండి ప్రభువా. ఐడి లేని వారికి ఐడి దయచేయనైనా, వేజాల సమస్యలు ఉన్న విడుదల కలిగించండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి ప్రభా. బిడ్డలు ఏదైతే కలవరపడుతున్నాడో యేసు నామములో ఆశీర్వాదాలు దయచేసి ప్రభా, బిడ్డలందరిని లేవనెత్తు నువ్వు నడిపించుకొనైనా నీ కృపలో వర్ధిల్లింప చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థన అసలు కోని ప్రతి బిడ్డకి సహాయం అనుగ్రహించండి ప్రభా. టాటా రాజు గారిని మీరు ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచే ప్రభా. దేవా, జయంతి కుటుంబానికి ఓదార్పున ఆదరణ దయచేసి మీరు తోడై నడిపించండి ప్రభా. జరగబోయే యానివర్సరీకి కావాల్సిన ప్రతి అవసరత యేసు నామములో మీరు తీర్చి మీరు మహిమ పొందుకోండి ప్రభా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రభా. వీరు తిరిగి వెలుచుండగా నీ ఆత్మను, నీ కృపను తోడించి ప్రభా, బహు బలపరిచి నడిపించుకోమని సమస్త మహిమ ఘనత ప్రభా నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రార్థన మందిరానికి ఈ దినాన్ని వాడబడిన బిడ్డలకని జరగబోయే యానివర్సరీకి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసున సంపూర్ణ విజయం కనును గాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మనందరికీ తోడైండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద హర్షింప చేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా,
కమ్మార ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.